హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ ఇది. సో టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ కవర్ చేస్తూ తయారు చేయబడింది. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నా, నా మెటీరియల్ ఉన్నా, సో ముందు పెట్టుకొని చూడండి. సో లైన్ టు లైన్ కవర్ అయింది. సో చూద్దాం. సరైన దాన్ని గుర్తించండి. అడవుల్లో నివసించే వివిధ రకాల సమాజాల్ని తెగలుగా పిలుస్తారు. కరెక్ట్. తెలంగాణలో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజన సమూహాలున్నాయి. కరెక్ట్. వీరందరినీ గిరిజనులు అనడానికి కారణం వీళ్ళ మధ్య కొన్ని ఒకే రకమైన లక్షణాలు ఉండడం. కరెక్ట్. పైవన్నీ సరైనవే. సో ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో యాప్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది. శశి అకాడమీ యాప్ నేమ్. సరికాని దాన్ని గుర్తించండి. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుడి నుండి వచ్చిన వాళ్ళం అని భావిస్తారు. కరెక్ట్. తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 మరియు 2 సరైనవి. రెండవ దానికి 1 సరైన వివరణ. సో రెండవ దానికి 1వది సరైన వివరణ. తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. ఎందుకు అంటే ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుడి నుండి వచ్చిన వాళ్ళమని భావించడం దీనికి కారణం. తెగలో సహజ వనరుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటిని తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. కరెక్ట్. సహజ వనరుల్ని ఒక వ్యక్తికో కుటుంబానికో చెందినవిగా పరిగణించరు. కరెక్ట్. సహజ వనరులన్నింటినీ ఎవరికి నచ్చినట్టు వారు వాడుకోవచ్చు. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఆప్షన్ 3. సహజ వనరుల గురించి సరికాని ఆప్షన్ ఇది. సో సహజ వనరులన్నింటినీ తెగ నిర్ణయాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వారు వాడుకోరాదు. తెగలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. సరైన దాన్ని గుర్తించండి. వీళ్ళలో ధనిక పేద తారతమ్యాలు ఉంటాయి. సో ఇది రాంగ్. వీళ్ళలో ధనిక పేద తారతమ్యాలు కనబడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. కరెక్ట్. తెగ భూమి మొత్తాన్ని ప్రతి కుటుంబానికి కుటుంబాల సంఖ్యని బట్టి పంచుతారు. సో ఇది రాంగ్. కుటుంబంలోని సభ్యుల సంఖ్యని బట్టి భూమిని పంచుతారు. మళ్ళీ భూమిని పంచడం లేదా విభజించడం అనేది ఉండదు. సో ఇది కూడా రాంగ్. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కుటుంబాలకు భూమిని పంచుతారు లేదా విభజిస్తారు. మరికొన్ని సందర్భాల్లో గిరిజన సమూహ సభ్యులందరూ కూడా సాగు చేసి పంట పండిస్తారు. పండిన పంటను అందరూ సమిష్టిగా పంచుకుంటారు. సో ఇందులో సరైన ఆప్షన్ 2. సరైనది గుర్తించండి. గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవ్వరూ అమ్మడానికి వీల్లేదు. కరెక్ట్. ఈ భూమిలో కొంత భాగం తెగకు చెందినది. సో ఇది రాంగ్. ఈ భూమిలో కొంత భాగం కాదు, ఈ భూమి మొత్తం తెగది. సో మొత్తం భూమి తెగకు చెందినదే. సో ఆప్షన్ 1 సరైనది, 2 సరికాదు. సరైన ఆప్షన్ని గుర్తించండి. తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేయలేరు కాబట్టి కొన్ని పనులకు ప్రత్యేకమైన మనుషుల్ని నియమించుకుంటారు. సో ఇది రాంగ్. తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులు మేపడం, దుస్తుల తయారీ, బుట్టల తయారీ, పనిముట్లు, ఇల్లు కట్టడం, సో ఇలాంటి వేటికి కూడా ఏ పనికి కూడా ప్రత్యేక మనుషులు ఉండరు. సో నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీకు కింద వివరణలో ఉంటుంది టెస్ట్ సబ్మిట్ చేశాక. సో కుటుంబంలోని ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి పనిచేస్తారు. అయితే స్త్రీలకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండడం ఇక్కడ సామాన్యంగా కనిపిస్తుంది. సో ఇది రాంగ్. పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండడం తెగలలో సామాన్యంగా కనిపిస్తుంది. అడవి దేవత కంటే తమ మూల పురుషుల్ని సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహాల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సో ఇది రాంగ్. అడవి దేవతల్ని, తమ మూల పురుషుల్ని ఇద్దరిని సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు వంటివి గిరిజన సమూహాల్లో సామాన్యంగా కనిపించిన చిత్రకళలు అంతగా కనబడవు. సో ఇది రాంగ్.
చిత్రకళలు కూడా వీళ్ళ సమూహాల్లో సామాన్యంగా కనిపిస్తాయి. వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటివి వీళ్ళ సమూహాల్లో సామాన్యంగా కనిపిస్తాయి. సో ఇందులో సరైన ఆప్షన్ ఏదంటే ఏది సరికాదు. సరైన దాన్ని గుర్తించండి. ఒక తెగ ఒక పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా ఉండవచ్చు. కరెక్ట్. ఒక తెగ ఒక పెద్ద ప్రాంతంలో ఆవాస ప్రాంతాలుగా ఉండవచ్చు. కరెక్ట్. సో 1, 2 సరైనవి. తెలంగాణలోని గోండుల గురించి ఫ్యూరర్ హైమండార్ఫ్ రాసిన పుస్తకంలోని అంశాల గురించి సరికానిది. సో ఇది ప్రీవియస్ బిట్. ఆంథ్రోపాలజిస్టులు అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. కరెక్ట్. వీరు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైనవి నమోదు చేస్తారు. అలాంటి వారిలో ప్రముఖ పరిశోధకుడు ఫ్యూరర్ హైమండార్ఫ్. మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టుల్లో ప్రముఖ పరిశోధకుడు ఫ్యూరర్ హైమండార్ఫ్. ఫ్యూరర్ హైమండార్ఫ్ 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళను గురించి పుస్తకాలు రాశాడు. కరెక్ట్. ఫ్యూరర్ హైమండార్ఫ్ భారతదేశంలోని వివిధ గిరిజన తెగల్ని, ముఖ్యంగా వాయువ్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. ఇది రాంగ్. సో వాయువ్య కాదు, ఇది ఈశాన్య రాష్ట్రాల్లో. ఫ్యూరర్ హైమండార్ఫ్ భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా వాయువ్య కాదు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. సో ఆన్సర్ సరికానిది ఆప్షన్ 4. సరైన ఆప్షన్ని గుర్తించండి. పంచ్ అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద. కరెక్ట్. గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచ్ లేదా పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడ్డ మండలి నుండి పొందుతాడు. పంచ్ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడ్డ మండలి నుండి గ్రామ పెద్ద తన అధికారాన్ని పొందుతాడు. కరెక్ట్. గ్రామానికి సంబంధించిన అంశాలపై కానీ, గ్రామ పెద్దను నిర్ణయించడంలో కానీ గ్రామ సభ లేదా మండలి నిర్ణయమే కీలకం. కరెక్ట్. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజానికి ప్రతిరూపంగా ఉంటుంది. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. పంచాయతీ సమావేశాల గురించి సరైన దాన్ని గుర్తించండి. పంచాయతీ సమావేశాలు 6 నెలలకు ఒకసారి జరుగుతాయి. రాంగ్. 3 నెలలకు ఒకసారి. రాంగ్. నెలకొకసారి జరుగుతాయి. రాంగ్. సో పంచాయతీ సమావేశాలు అనేవి క్రమబద్ధంగా జరగవు, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి పంచాయతీ సమావేశాలు. సో ఆన్సర్ ఆప్షన్ 4. పంచాయతీ సమావేశాల గురించి సరైనది కానిది గుర్తించండి. ఏమైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. కరెక్ట్. యువకులు, మహిళలు పంచాయతీ సమావేశం జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. కరెక్ట్. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు. కరెక్ట్. ఆడవాళ్ళు వాళ్ళ సమస్యల్ని విన్నవించే అవకాశం లేదు. ఇది రాంగ్. సరికానిది ఆప్షన్ 4. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యల్ని విన్నవించే అవకాశం ఉంది. పంచాయతీ గురించి సరైనది కానిది గుర్తించండి. ప్రధాన పండగల తేదీల్ని నిర్ణయిస్తుంది. కరెక్ట్. వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ, విధి విధానాల్ని నిర్ణయించడానికి సంబంధించిన అంశాల్ని నిర్ణయిస్తుంది. కరెక్ట్. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా కాకుండా కఠినమైన శిక్షల్ని విధిస్తుంది. సో ఇది రాంగ్. దోషిగా నిర్ణయించిన వారికి వీరు జరిమానాలు విధిస్తారు, జరిమానాలు ఉంటాయి. సో సరికానిది ఆప్షన్ 3. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది దోషిగా నిర్ణయించిన వారికి. సో సరికానిది ఆప్షన్ 3. అన్ని పంచులు లేదా పంచాయతీలు సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తాయి? వేడుకలు జరిగినప్పుడు కాదు, పండగ తేదీలు నిర్ణయించేటప్పుడు కాదు, సమస్యలు వచ్చినప్పుడు. కరెక్ట్. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైనా సో ఆప్షన్ 1 బాధితుడు లేదా బాధితురాలి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం కాదు, నిందితుడు లేదా నిందితురాలు గురించి తెలుసుకోవడం కాదు, వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాల్ని తెలుసుకోవడం అనేది పంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాల్ని తెలుసుకోవడం. 2 వర్గాలు తమ అభిప్రాయాలు, వాదనలు ఇక్కడ తెలియజేయచ్చు. తర్వాత గ్రామ పెద్దలు వాళ్ళని ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు, సాక్షుల్ని కూడా విచారిస్తారు, సాక్ష్యాల్ని పరిశీలిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత చర్చల్ని జరిపి
గతంలో ఇలాంటి సందర్భంలో ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి పంచాయతీ లేదా పంచ్ తీర్పు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా ఈ తీర్పులన్నీ కూడా ఉంటాయి. గోండుల పంచాయతీ ఇచ్చే తీర్పుల గురించి సరికానిది. 2 వర్గాలు తమ అభిప్రాయాలు వాదనలు తెలియజేయవచ్చు. కరెక్ట్. తర్వాత గ్రామ పెద్దలు వాళ్ళను ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. కరెక్ట్. సాక్షుల్ని విచారిస్తారు, సాక్ష్యాల్ని పరిశీలిస్తారు. కరెక్ట్. ఇవన్నీ పూర్తయ్యాక ఎలాంటి చర్చలు లేకుండా గతంలో ఇలాంటి సందర్భంలో ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి పంచాయతీ లేదా పంచ్ తీర్పిస్తుంది. సో ఇది రాంగ్. ఇవన్నీ పూర్తయ్యాక ఎలాంటి చర్చలు లేకుండా కాదు, చర్చలు జరిపి గతంలో ఇలాంటి సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి పంచాయతీ లేదా పంచ్ అనేది తీర్పు ఇస్తుంది. పంచ్ ఇచ్చే తీర్పుల గురించి సరికానిది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ కరెక్ట్. తీర్పు మీద తెగలోని అనుభవజ్ఞులైన యువకులు చర్చలు జరుపుతారు. ఇది రాంగ్. తీర్పు మీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు. సో సరికానిది ఆప్షన్ 2. వివాదానికి సంబంధించి పూర్వాపరాల్ని పరిశీలించాక పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. అయితే ఇది ఫైనల్ నిర్ణయం కాదు, తుది నిర్ణయం కాదు. తర్వాత బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. నిందితుడు కాదు, బాధితుడు లేదా బాధితురాలు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. ఆ తర్వాతే చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. పట్లా గురించి సరికాని దాన్ని గుర్తించండి. పట్లా అంటే గ్రామ పెద్ద. కరెక్ట్. ప్రతి గ్రామానికి పెద్దగా పట్లా వ్యవహరిస్తాడు. కరెక్ట్. గ్రామస్తులు అందరూ కలిసి పట్లాని ఎన్నుకుంటారు. ఇది రాంగ్. పట్లా పదవి అనేది వారసత్వం. గ్రామ పెద్ద పదవి అనేది వారసత్వంగా వస్తుంది. తల్లిదండ్రుల నుండి లభించే ఆస్తులు, ఇంటి పేరుని పొందే కుమారుల్ని కుమార్తెల్ని వారసులు అంటారు. పట్ల పంచాయతీకి జవాబుదారీయే కాకుండా చాలా విషయాల్లో ప్రభావవంతుడైన నాయకుడిగా వ్యవహరిస్తాడు. సో ఆన్సర్ ఆప్షన్ 3. గ్రామ పెద్ద గురించి సరికాని దాన్ని గుర్తించండి. పంచాయతీ ఎప్పుడో ఒకసారి సమావేశమైతే గ్రామ పెద్ద నెలకి ఒకసారి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సో సరికానిది ఆప్షన్ 1. గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ ఎప్పుడో ఒకసారి సమావేశమైతే గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సో మిగిలినవన్నీ సరైనవే. సో ఆన్సర్ ఆప్షన్ 1. గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి అయి ఉంటాడు. గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతో, ప్రభుత్వ సంస్థలతో సంధానకర్తగా ఉంటాడు. కరెక్ట్. పండుగల్లో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాల్లో సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. కరెక్ట్. సో ఆన్సర్ 1. గ్రామ పెద్ద లేదా పట్ల గురించి సరైనది గుర్తించండి. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు. కరెక్ట్. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతడి పొలంలో సంవత్సరంలో ఒకరోజు పనిచేస్తారు. కరెక్ట్. దీనివల్ల అతడి కుటుంబం సాగు చేయగలిగిన భూమి కంటే ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. తెగవాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద గర్వంతో ప్రవర్తిస్తే ఈ క్రింది విధంగా చేస్తారు. అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు. కరెక్ట్. గ్రామంలోని కుటుంబాలు ఈ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. కరెక్ట్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తారు. అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమించడం, లేదా గ్రామంలోని కుటుంబాలే ఈ గ్రామాన్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. సో ఇందులో ఆన్సర్ 1 లేదా 2 సరైనవి. సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. గిరిజన సంప్రదాయాల్ని ఆయా సమాజంలోని వయోజనులందరూ తెలుసుకుంటారు. కరెక్ట్. గిరిజన సమాజ వ్యవహారాల్లో ప్రతి కుటుంబం సమర్థంగా పాలు పంచుకుంటుంది. కరెక్ట్. కొన్ని సందర్భాల్లో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది. కరెక్ట్. గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉండకుండా అందరి అభిమానాన్ని పొందాల్సి ఉంటుంది. కరెక్ట్. తెగకు సో ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ ఆప్షన్. తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా గ్రామ పెద్దకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఉండవు. సో ఇది రాంగ్. తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా గ్రామ పెద్దకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. సో సరికాని స్టేట్మెంట్ ఆప్షన్ 5.
గ్రామ పెద్ద లేదా పట్ల గురించి సరికానిదాన్ని గుర్తించండి. తెగ అభిప్రాయాలకు పట్ల విరుద్ధంగా ప్రవర్తించకూడదు. కరెక్ట్. తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా ఇతడికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. కరెక్ట్. తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపదను ఖర్చు చేస్తాడు. కరెక్ట్. అన్ని గిరిజన తెగల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉండవు. సో ఇది రాంగ్. దాదాపు చాలా గిరిజన తెగల్లో ఇలాంటి ఏర్పాట్లే ఉంటాయి. సో సరికానిది ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఎప్పటి నుండి గోండుల ఆచారాల్లో వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఆన్సర్ 1940, 1950ల నుండి గోండుల ఆచారాల్లో వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు, మరాఠా వారు ఈ ప్రాంతాలకు వలస రావడం, తెలుగు, మరాఠా వారు ఈ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940-50ల నుండి గోండుల ఆచారాలు వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించినది ఫ్యూరర్ హైమండార్ఫ్ అనేది ఆంథ్రోపాలజిస్ట్. ఇతను తెలంగాణకు వచ్చాడు. సరైనది గుర్తించండి. లాస్ట్ క్వశ్చన్. సో ఇందులో కూడా ఫస్ట్ లైన్ మిస్ అయింది. సో మీకు టెస్ట్ సిరీస్లో ఉంటుంది. సో ఆప్షన్ 1 తెలుగువారు మరాఠా వారు వలస రావడం, పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940, 1950ల నుండి గోండుల ఆచారాల్లో వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఫ్యూరర్ హైమండార్ఫ్ వివరించారు. సో ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 2 చాలామంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్తున్నారు. కరెక్ట్. అంతేగాక స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ని ఎన్నుకోవడం వల్ల గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. సో పైవన్నీ కూడా సరైనవే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో.